హలో అండి, అందరూ బాగున్నారు కదండి. చూడండి, చూసే కూరలు కనపడుతుంది కదండి. చుక్క కూర అండి, అది చుక్క కూర. అలాగే మెంతి కూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నేను టమాటా తీసుకున్నానండి కర్రీ చేయటం కొరకు. ఎందుకంటే ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటమే కాదండి, ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయండి. చుక్క కూర అంటేనే చాలా మంచి ఆకుకూర అండి అది. అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఎక్కువ ఆకుకూరలు అన్నిటికంటే ఎక్కువ ఉంటాయండి చుక్క కూరలోను. కాబట్టి వారంలో 2 సార్లు తప్పనిసరిగా చుక్క కూర తినాలండి. ఇక మెంతి కూర గురించి చెప్పవసరం లేదు, చాలా మంచిది. అది షుగర్ రాకుండా చూస్తుందండి. అలాగే మరి జుట్టుకి చాలా మంచిది, కంటికి మంచిది. ఇక చుక్క కూరలో ఎక్కువ ఐరన్, మెగ్నీషియం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయండి పోషకాలు. రక్తనాళాల్లో ఏర్పడేటటువంటి ప్రతి అవరోధాలను తొలగించి రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తుంది. కాబట్టి ఇది ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి, బీపీని కంట్రోల్లో ఉంచుతుందండి. అంచేత ఈ చుక్క కూర అన్ని విధాలా కూడా వాడుకోవటం చాలా అంటే చాలా మంచిదండి. ఎక్కువ సి విటమిన్ ఉంటుంది ఇందులోను, అలాగే కే విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఈ విషయాలన్నీ కూడా మరి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆకుకూర అనగానే అలక్ష్యంగా కొంచెం తింటానికి ఇష్టపడడం. కానీ ఆకుకూరలు అన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే. అయితే వాటన్నిటిలో కల్లా ఎక్కువగా పోషకాలు ఉండేది ఏంటంటే చుక్క కూరలు ఎక్కువ ఉంటాయండి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత రాకుండా కాపాడుతుందండి. చుక్క కూర చాలా మంచిది. తల వెంట్రుకలు ఊడిపోకుండా కూడా ఆ కణజాలాన్ని బాగా పెంపొందించడానికి కూడా బాగా పనిచేస్తుందండి చుక్క కూర. అంచేత చుక్క కూర పచ్చడి చేసుకోవచ్చు, పప్పులు వేసుకోవచ్చు, ఏ రకంగా తిన్నా చాలా మంచిదండి. నేనైతే 2 తీసుకున్నాను. తీసుకుని ఆ 2 కాంబినేషన్ కర్రీ తయారు చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మటన్లో వేసుకోవచ్చు, బీపులో అన్ని పప్పులో అన్నింటిలో కూడా వేసుకోవచ్చండి. పులుసుల్లో అన్నింటిలో వేసుకోవచ్చండి. ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చండి. చుక్క కూర ఆకులు కొన్ని ఆకులు తెంపుకొని పులుసు పెట్టుకోవచ్చు. అలాగే అన్ని రకాల పప్పుల్లో వేసుకోవచ్చండి. కందిపప్పు, పెసరపప్పు ప్రతి దాంట్లో కూడా వేసుకోవచ్చండి. అలాగే చిన్న చిన్న చేపల్లో కూడా వేసుకోవచ్చండి చుక్క కూర. రొయ్యల్లో అన్నింటిలో వేసుకోవచ్చు. ఏ రకంగా వేసుకున్నా చాలా ఆరోగ్యానికి మంచిదండి. అంచేత నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ తీసుకున్నాను. అవన్నీ కొంచెం వేయించుకొని చూడండి. పక్కన టమాటా గింజలు కనపడుతుంది కదా, నేను తీసేసానట్లని. అవి కొంచెం ఆరబెట్టుకుని విత్తనాలు చల్లుకుంటే వాటిల్లోంచి కూడా మొక్కలు వస్తాయి. మంచి దాంట్లో కూడా తీసానండి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కూడా మెత్తగా అయ్యేలాగా కూడా నేను చక్కగా వాటిలో వేయించుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేసి బాగా మెత్తగా వేయించుకున్న తర్వాత మనం శుభ్రపరచుకున్నటువంటి మరి చుక్క కూర అలాగే మెంతి కూర అండి. ముందుగా వాటిని నేను చూపించాను కదా, ఉప్పు నీళ్ళ వేసుకుని వాటిని ముందు ఉంచుకోవాలండి. కొంచెం 10 నిమిషాలు ఉప్పు నీళ్ళు ఉంచుకున్న తర్వాత ప్రతి ఆకుకూర కూడా ఉప్పు నీటిలో వేసుకోవాలండి. తద్వారా అందులో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు అన్నీ కూడా మరి పోయి మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో ఉంచుకుని ఆ తర్వాత వాటిని తీసుకుని శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళతో 2-3 సార్లు కడుక్కుని తరిగి పెట్టుకోవాలండి. మరి అలా నేను కూడా తయారు చేసి పెట్టుకున్న కూరండి. తర్వాత కొంచెం లైట్గా దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, రుచి కోసం వేసుకోవాలి. అలాగే ఈ చుక్క కూర తినడం వల్ల మలబద్ధకం ఉండదండి ముందు. అలాగే జీర్ణశక్తి ఉంటుందండి. కడుపు ఉబ్బరం చేయటం కానీ గ్యాస్ ఇలాంటివి ఏమీ ఉండవండి. చుక్క కూర చాలా అంటే చాలా మంచిది. పుల్లగా ఉంటుందండి, గోంగూరలా ఉంటుంది, ఇంచుమించు గోంగూరలానే ఉంటుంది. అయినప్పటికీ కూడా చుక్క కూర రుచి వేరు, గోంగూర రుచి వేరండి. కాబట్టి మనం ఈ చుక్క కూరను తరచుగా మనం అన్నిట్లో కూడా వేసుకోవచ్చండి. తినటం మంచిదండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఉట్టిదే కూడా ఫ్రై చేసుకోవచ్చు. అందుకే నేనైతే ఏం చేస్తానంటే చుక్క కూర, మెంతి కూర ఈ రెండిట్ల కాంబినేషన్లో మీరు ఒకసారి తప్పక వండు చూడండి. ఎందుకంటే మెంతి కూర చిరుచేదుగా ఉంటుంది, అయినా ఆరోగ్యానికి మంచిదండి. అలాగే చుక్క కూర పుల్లగా ఉంటుంది. 2 కలిపి వండుకుంటే చాలా మంచిది. ముందుగా ఏం చేసుకోవాలంటే మెంతి కూర వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మొట్టమొదట మెంతి కూర వేసుకుని బాగా మగ్గ పెట్టేసుకోవాలా, అవి నూనెలో మగ్గించుకోవాలా. అలా చేయటం వల్ల అందులో చిరుచేదు అదంతా కూడా కొంచెం మరి సరవుతుంది, తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదండి. అంచేత ముందు నేనైతే మెంతి కూర వేసుకుని వేయించుకుంటున్నానండి. ఆ మెంతి కూర బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు చుక్క కూర వేసుకుని ఆ 2 కలిపి బాగా మెత్తగా మగ్గించుకోవాలి. దగ్గరగా అయిపోతాయి పచ్చడిలాగా. చక్కగా అయిన తర్వాత దాన్ని మనం అన్నంలో తింటే, లేకపోతే టిఫిన్స్లో కూడా తినొచ్చండి, చపాతీలో తినొచ్చు. అలాగే మనకి ఇష్టమైతే అట్లు, దోశలు ఇలాంటి అన్నింటిలో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పక ప్రయత్నించి చూడండి. ఇన్ని రకాల ఆరోగ్యానికి మంచి చుక్క కూరను మనం ఎందుకు తినకూడదండి? మన ఇంట్లోనే మనం విత్తనాలు చల్లుకుని కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో సాధారణంగా ఎప్పుడు అలాంటివి వేస్తాం. అయితే ఈసారి మాత్రం ఆకుకూరలు అందరూ కొన్నామండి, తాజాగా బాగున్నాయని
చాలా బాగున్నాయండి ఆకుకూరలు. అంచేత మేము ఎప్పుడు కూడా కొంటూ ఉంటాము. మా దగ్గర కూడా వేసుకుంటాం. వరకు మా ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెంచుతాం, ఆకుకూరలు కూడా పెంచుతామండి. అలాగే ఇప్పుడు చూడండి, మరి చుక్కకూర కూడా కట్ చేసి నేను వేసేసుకున్నాను. చుక్కకూర చాలా మెత్తగా తొందరగా మగ్గిపోతుంది, జిగురు ఎక్కువ అండి. అది జిగురు మూలం తొందరగా గుట్టిన వేసిన వెంటనే కూడా మగ్గిపోతూ ఉంటుంది. పసుపు వేసుకోవాలండి ఎక్కువ. ఆకుకూరలో మనం పసుపు వేసుకోవడం వల్ల వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా తొందరగా పోతుంది. ఏదన్నా దోషాలు ఉంటే కూడా పోయి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారండి, రెండు కలిపి ఎంత మెత్తగా చక్కగా మగ్గిపోయినండి. ఇంకా తింటానే తరువాయండి. ఇంకా చాలా బాగుంటుందండి చుక్కకూర. మరి కొంచెం ఆకన్నా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ప్రతి దాంట్లో వాడటం వల్ల మనకు ఆ కూరలకు రుచి రావటమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి చుక్కకూర, మెంతికూర మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. ఒక్క లైక్ మీరు చేశారంటే చాలా మందికి ఇక మరి ఈ వీడియో వెళ్ళడానికి వీలుగా ఉంటుందండి. తప్పనిసరిగా చేయండి. దీనివల్ల మనం ఒకరి నుంచి ఒకరు అనేక విషయాలు తెలుసుకుంటే వీలవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. చూసారండి, బాగా తయారైంది, బాగుంది కదండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.